సో ఇప్పుడు మామూలుగా శరీరంలో కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయండి. సో అబవ్ యువర్ యాక్చువల్ ఆల్మోస్ట్ ప్రిఫరబుల్ ఏజ్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన వెయిట్, దాంతోపాటు మన బిఎంఐ ఎంత ఉందో అది క్యాల్కులేట్ చేసుకొని ఒక రేంజ్లో ఓన్లీ ఇఫ్ యూఆర్ ఇన్ అ సర్టన్ రేంజ్ యూఆర్ హెల్దీ. మన వెయిట్ ఒక సర్టన్ రేంజ్లో ఉంటేనే ఇట్ ఈస్ కన్సిడర్డ్ హెల్దీ. ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఒబీస్ అండ్ దెన్ ఇట్ ఈస్ అన్హెల్దీ. సో ఇలాగా ఒబీస్ పీపుల్లో కానీ బాగా అన్హెల్దీ పీపుల్లో కానీ డెఫినెట్లీ హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ మన వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే ఆర్టరీస్ ఉంటాయో దే టెండ్ టు బికమ్ థిక్ ఆర్ లోపల లైనింగ్లో బాగా అక్యుములేట్ అవ్వడం, టాక్సిసిటీస్ అక్యుములేట్ అవ్వడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హార్ట్కి సరిగ్గా పంప్ చేసే ఛాన్సెస్ ఉండవు. సో వాట్ ఎవర్ ద బ్లడ్ విచ్ హ్యాస్ టు రీచ్ ద హార్ట్ విల్ డెఫినెట్లీ బీ లెస్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ యూల్ స్టార్ట్ టు ఫీల్ బ్రెత్లెస్ అండ్ దెర్ మైట్ బీ ఛాన్సెస్ ఆఫ్ ఇస్కీమియా. ఇస్కీమియా అంటే ఏంటంటే బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వాట్ వీ కాల్ ఇన్ జనరల్ టర్మ్స్ యాజ్ హార్ట్ అటాక్. సో అలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొరోనరీ హార్ట్ డిసీజ్, ఆర్టరీ డిసీజ్ ఇలాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయండి. సో డెఫినెట్లీ వెయిట్ తగ్గి ఫ్యాట్ తగ్గితే తగ్గడం వేరు, ఫ్యాట్ తగ్గడం వేరు. వెయిట్ రిడక్షన్ ఇస్ వెరీ సింపుల్, బట్ ఫ్యాట్ రిడక్షన్ అనేది ఇట్ హ్యాపెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ద డయట్ విచ్ యూ టేక్. సో ఫస్ట్ డైటరీ చేంజెస్ చేసుకుంటూ మనం వెయిట్ అనేది తగ్గించుకుంటూ ఫ్యాట్ అనేది కరిగించుకుంటే డెఫినెట్లీ హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ. 2 బ్రాంచెస్ ఉన్నాయండి, అమీర్పేట్ అండ్ మియాపూర్. సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు. మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి.